అసలు ఐఏఎస్ సునీల్ నాయక్ ఎవరు అంటే ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నటువంటి టైంలో డెప్యుటేషన్ మీద ఆయన బీహార్ నుంచి తెప్పించుకున్నారు. ఆయన బీహార్ క్యాడర్కి చెందినటువంటి ఐఏఎస్ ఆఫీసర్. ఆయన ఏపీ సిఐడికి డీసీగా ఉన్నటువంటి టైంలోనే ఈ కస్టోడియల్ టార్చర్ ఏదైతే ఉందో అది జరిగింది రఘురామకృష్ణరాజు మీద. ఆయన దాని మీద కంప్లైంట్ ఇస్తూ వస్తారు, ఇంట్లో వస్తారు, ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చూసుకుంటున్నారు ఆ కేసు మీద. దాంతో గుంటూరు పోలీసులు ఆయన్ని ఇంట్రాగేషన్కి పిలిచినప్పుడు ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఆయన 2 సార్లు పిలిచారు, 2 సార్లు కూడా రాల. సో అరెస్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఆయన ఈ బృందం మొత్తం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పోలీసులు కూడా ఒక బృందంగా ఫామ్ అయ్యి ఆయన్ని అరెస్ట్ చేయడానికి బయలుదేరారు. సో సో అట్లా వెళ్ళినప్పుడు జరిగినటువంటి సందర్భం ఏంటి, పాట్నాలో ఏం జరిగిందనేది ఒక పెద్ద హైడ్రామాగా మారిన పరిస్థితి ఉంది. ఆయన్ని అరెస్ట్ చేయాలి, 2 సార్లు ఇట్లా పిలిచారు కాబట్టి ఆయన రాలేదు కాబట్టి ఆయన అరెస్ట్ చేయాలి అని చెప్పి విజయనగరం ఎస్పీ ఈ కేసులో ఆయన ఉన్నారు. ఆయన నాయకత్వంలో, దామోదర్ ఆయన పేరు, ఆయన నాయకత్వంలో పాట్నాకి ఆంధ్రప్రదేశ్ యొక్క పోలీసు బృందం వెళ్ళింది. ఉదయం 5:33 పాట్నాలో శాస్త్రి నగర్ అనేటువంటి ప్రాంతంలో ఉంటున్న సునీల్ నాయక్ ఇంటికి వెళ్ళారు వీళ్ళు. వేకువజామున పొద్దునే కాబట్టి అంత సైలెంట్గా ఉంటుంది, ఎవరు పెద్దగా మెలకుగా లేరు. డిఐజీ కాబట్టి ఆయన ఇంట్లో కాంపౌండ్ లోపల చాలా సెక్యూరిటీ కూడా ఉంది. సునీల్ నాయక్ ప్రస్తుతం అక్కడ ఫైర్ సర్వీసెస్కి డిఐజీగా ఉన్నారు. హోమ్ గార్డ్స్ డిపార్ట్మెంట్ కూడా ఆయన కింద ఉంది. చూడండి, ఒక వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి డిఐజీ ఆల్రెడీ రన్నింగ్ హోమ్స్ గార్డ్ డిపార్ట్మెంట్ ఉంది, ఇవన్నీ కూడా ఆయన కింద ఉన్నాయి. ఫైర్ సర్వీసెస్ సంబంధించినటువంటి పోలీసులు వీళ్ళందరూ కూడా లోపల గార్డ్స్గా ఉన్నారు. దామోదర్ యొక్క బృందం 5:30 ఆ టైంకి వెళ్ళి తలుపు కొట్టడం మొదలుపెట్టారు. కాంపౌండ్ వాల్ బయట ఉన్నటువంటి గేట్ని. లోపల ఉన్న వాళ్ళు ఎవరు లేవలేదు, రాలేదు. దాంతో ఏపీ పోలీసు బృందంలో ఒక ఏఎస్పీ స్థాయి అధికారి కాంపౌండ్ వాల్ మీదకి ఎక్కి లోపలికి దూకి తలుపు తీసినట్టుగా చెప్తున్నారు. లోపల ఉన్నటువంటి గార్డ్స్ ఎవరైతే ఉన్నారో సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా లేచారు. వీళ్ళకి మధ్య ఒక గొడవ కూడా జరిగింది. లోపలికి ఎట్లా వస్తారు, గోడ దూకి ఎట్లా వస్తారని చెప్పి వాళ్ళు కూడా ప్రశ్నించారు. వివరాలు ఏమి చెప్పకుండా ఏపీ నుంచి వచ్చాం, సునీల్ కుమార్ నాయక్తో మాడాలి, మేము ఏపీ పోలీసు అని చెప్పి లోపలికి వెళ్ళారు. అప్పుడే ఆయన కూడా ఈ గొడవ అంతా విని సునీల్ నాయక్ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చారంటూ ఆయనతోటి మిమ్మల్ని ప్రశ్నించాలి, ఇది కేసు పత్రాలు ఇవి అని చెప్పేసి ఆయన డాక్యుమెంట్స్ ఏవో ఆయన చూపించి ఆయన బెడ్రూమ్లో కూర్చోబెట్టి ఇంట్రాగేట్ చేయడం మొదలుపెట్టారు. ఈ లోపల అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ తమ డిపార్ట్మెంట్స్లో సీనియర్స్ ఉంటారు కదా, ఆ సీనియర్స్కి వాళ్ళు ఇన్ఫామ్ చేశారు. సో ఫైర్ ప్రిమిసెస్లో ఉండేటువంటి సీనియర్ అధికారులు, హోమ్ గార్డ్స్ చెందినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున శాస్త్రి నగర్లో డిఐజీ ఇంటికి రావడం మొదలుపెట్టారు. సో అక్కడంతా కూడా ఒక టెన్స్ వాతావరణం నెలకొంది. ఏపీ నుంచి వెళ్ళినటువంటి ఏపీ బృందం ఏమో ఒక 10 మందే ఉంది. సో స్థానికంగా ఉన్న వాళ్ళు ఉన్నటువంటి పోలీసులు వాళ్ళు అంటే ప్రధానంగా ఫైర్ సర్వీసెస్ సీనియర్లు, ట్రక్ హోమ్ గార్డ్స్ వాళ్ళు వీళ్ళందరూ పెద్ద ఎత్తున రావడం మొదలుపెట్టారు. సో ఈ లోకల్ పోలీసులు, ఫైర్ డిపార్ట్మెంట్ పర్సనల్ వీళ్ళందరూ కూడా ఇంటి దగ్గర, సో మేము వాళ్ళని బయటికి తీసుకెళ్లాలి మేము అన్నట్టుగా ఏపీ పోలీసులు ప్రయత్నం చేశారు. సో వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కి ఏపీ పోలీసులు కబురు పెట్టడం జరిగింది, శాస్త్రినగర్ పోలీస్ స్టేషన్. అక్కడి నుంచి పోలీసులు వచ్చారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, జనరల్గా వేరే రాష్ట్రానికి వెళ్ళి ఎవరన్నా అరెస్ట్ చేయాలంటే స్థానిక పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. కానీ ఈ మధ్యకాలంలో అనేక నామ్స్ని పోలీసులు ఎగ్గొట్టేస్తున్నారు. అదే అందులో భాగంగా ఇది కూడా ఎగ్గొట్టేస్తున్నారు. స్థానిక పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడం అనేది మానేస్తున్నారు. గతంలో కూడా మనం ఇట్లాంటి కేసులు చాలా చూసాం. రఘురామకృష్ణరాజు కేసులో కూడా హైదరాబాద్లో ఇట్లాగే జరిగిన సందర్భం ఉంది. సో అప్పుడు శాస్త్రినగర్ పోలీసులు అక్కడికి వచ్చి ఏపీ పోలీసులు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళు కూడా కోఆపరేట్ చేయడానికి ట్రై చేశారు. సో 12:30 వరకు ఈ డ్రామా మొత్తం కొనసాగింది. 12:30 మధ్యాహ్నం వరకు జరిగింది. ఆయన వెంటనే మేము అదుపులో తీసుకుంటున్నామని చెప్పి లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళారు మెడికల్ ఎగ్జామినేషన్ కోసం. అక్కడ మెడికల్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉండి లోకల్ మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళారు. అక్కడ ఇంకో డ్రామా జరిగింది. అక్కడ ఏంటంటే పెద్ద ఎత్తున స్థానిక పోలీసులు, లాయర్స్, సునీల్ లాయర్ డిపార్ట్మెంట్ చెందిన వాళ్ళు, లాయర్లు వీళ్ళందరూ కూడా గుమ్ముగూడి ఏపీ పోలీసులను ఎవరిని మాట్లాడనివ్వలేదు అనేది ఆరోపణ. మేజిస్ట్రేట్ ఏమో బేసిక్గా అడిగేది ఏంటంటే వారెంట్ ఏది, కేసు డైరీ ఏది, ఇవన్నీ కూడా అడుగుతారు. ఆయన కూడా అడిగారు. అడిగిన తర్వాత వీళ్ళు ఇచ్చారు. ఇది జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి బిగ్గెస్ట్ డిస్కషన్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కాదు, ఇదే జరిగింది. ఇక్కడి నుంచి కూడా డిఫరెంట్ వెర్షన్స్ కొన్ని పాట్నా న్యూస్ పేపర్లో చూశాను, కొన్ని మన పేపర్లో ఈనాడు, సాక్షి ఇట్లాంటి వాటిలో చూశాను. ఇట్లా రకరకాల పేపర్లో చూసిన దాన్ని బట్టి ఏంటంటే కొంతమంది అంటే ఒక్కొక్కరు రాస్తారు. మీడియా కూడా అట్లా తయారైందిలేండి, వరస్ట్గా తయారైంది, మీకు తెలియదు. సో ఒక పుస్తకంలో అంటే ఒక న్యూస్ పేపర్లో వచ్చిన దాని ప్రకారం, పాట్నా వాళ్ళ దాని ప్రకారం ఏంటంటే అసలు ఏపీ పోలీసులు కేసు డైరీనే ఇవ్వలేదు, కేసు సంబంధించిన ఛార్జ్ షీట్ ఇవి ఉంటాయి కదా కాగితాలు, FIRలు, అవి కూడా ఇవ్వలేదు అనేసి వాళ్ళు రాశారు. అంటే అంత అన్ప్రిపేర్డ్గా వెళ్ళారు ఏపీ పోలీస్ అనేది ఇంకొక ప్రశ్న. ఇంకొక పక్క ఏమో కొంతమంది ఏం రాశారంటే ఏపీ
చెందినటువంటి న్యూస్ పేపర్ వాళ్ళు లోకల్ వాళ్ళందరూ కూడా ఒకటైపోయి ఏపీ పోలీసులను ఎక్కడ కూడా మాట్లాడలేదు, చాలా ఇబ్బంది పెట్టేశారు, ఏపీ పోలీసులు ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకుండా దూరం తోసేశారు అనేసి వాళ్ళు ఇంకొక రకంగా రాసుకొచ్చారు. సో ఇట్లాంటివన్నీ చూసినప్పుడు ఏంటంటే ఏపీ పోలీసులు ఆ మాత్రం ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళారా ఏంటి కదా అనేటువంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఈయనేమో ఆ దెబ్బకి ట్రాన్సిట్ అని ఉంటుంది మనకి. ట్రాన్సిట్ మేజిస్ట్రేట్ ఖచ్చితంగా ట్రాన్సిట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఏ రాష్ట్రంలో ఒక రాష్ట్రంలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసి ఇంకో పోలీసు ఉన్నతాధికారులైనా సామాన్యులైనా తీసుకెళ్తున్నప్పుడు అక్కడ లోకల్ మేజిస్ట్రేట్ అప్రూవల్ ఇవ్వాలి. ఓకే, బలానా రీజన్ వల్ల బలానా రాష్ట్రం వాళ్ళు ఇతను తీసుకెళ్ళి అరెస్ట్ చేసుకెళ్తున్నారు, మీరు వాళ్ళు ఇచ్చినటువంటి కాగితాలన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, వీళ్ళు పోలీసులే, వీళ్ళు రాష్ట్రానికి చెందిన వాళ్ళే కరెక్టే అని మేజిస్ట్రేట్ అప్రూవల్ ఇస్తే కానీ ట్రాన్సిట్ వెళ్ళడం కుదరదు. సో దానికోసమని లోకల్ మేజిస్ట్రేట్ కంపల్సరీ అప్రూవల్ ఇవ్వాలి. సో వెంటనే 2 నిమిషాల్లోనే లోకల్ మేజిస్ట్రేట్ రిజెక్ట్ చేసేసి అతన్ని వదిలేశారు అనేటువంటి డిస్కషన్లు కూడా ఇంకొక పక్క నడుస్తున్నాయి. అతనేమో ట్విట్టర్లో ఆయన ఏఎస్ సునీల్ నాయక్ ఏమో ఎస్సీ అవటం వల్లే నన్ను ఇట్లా ఇంత టార్చర్ పెడుతున్నారు, ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు అనేసి ఆయన వెర్షన్ కూడా ఆయన రాసుకొచ్చాడు. సో ఈ రకంగా అంటే కొన్ని చోట్ల కులాలు అవసరమైన చోట కులం కార్డు వాడతారు, కొన్ని చోట్ల అవసరం లేని చోట వాడరు. సో ఇంట్రాగేషన్కి ఇన్వెస్టిగేషన్ పిలిచినప్పుడు వెళ్ళడానికి కులం కార్డు ఏముంది, దాంట్లో పెద్ద ఎస్సీ అయితే ఏంటి, ఎస్టీ అయితే ఏంటి, ఓసీ అయితే ఏంటి, బీసీ అయితే శుభ్రంగా పిలిచినప్పుడు వెళ్ళి నిజంగా అక్కడ వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెడితే ఐఏ స్థాయి అధికారి కాబట్టి మీడియా కూడా వింటుంది కాబట్టి వాళ్ళు చెప్పేది కంప్లైంట్ చేయొచ్చు, లేదు ఇట్లా నన్ను ఇక్కడ ఇబ్బంది పెట్టారు అది ఇది అని చెప్పి. కానీ ఇంట్రాగేషన్కి ఇన్వెస్టిగేషన్కి వెళ్లకుండా ఆయన ఈ రకంగా ఈరోజు ఇబ్బంది పడుతూ మరి ఏపీ పోలీసు కూడా అంత ప్రిపేర్ అవ్వకుండా ఎట్లా వెళ్ళారు ఏంటనేది కూడా ఒక డిస్కషన్ పాయింట్గా మారింది.